పదవులున్నోడు చదువులున్నోడు దోచుకున్నోడు దాచుకున్నోడు పుట్టి వెంట తెచ్చుకున్నాడు పుట్టినప్పుడే తీసుకెళతాడు పుట్టి వెంట తెచ్చుకున్నాడు పుట్టినప్పుడే తీసుకెళతాడు మోసపోయాడు మట్టికి బానిసయ్యాడు కలరుగన్నాడు కట్టెను వేడిపోయాడు శరీరై ఈవరి నీకు పరిచయం చేసే శరీరంలో నిన్ను బయటికి రప్పించే నీ మరణం చెట్టున పుట్టిన పండునే చెట్టు తింటగా పెంచిన నీకే దానిపై హక్కుండగా నీ దేహంపై అధికారం నీకున్నదా నిర్మించిన దేవుని కొరకై వాడాలి కదా పండునే చెట్టు తింటగా పెంచిన నీకే దానిపై హక్కుండగా నీ దేహంపై అధికారం నీకున్నదా నీ ఎలమన్నాడు పరమునకు దిగినాడు మరిచిపోయాడు అన్నదమ్ములు అందరూ నీకు అండదండలన్నావు చేస్తున్న ఆ పరిసరాన్ని బట్టి నీకు స్తోత్రములు. నీ బిడ్డలను దీవించండి. వారి యొక్క స్థలంలో అడుగు పెడుతున్నారు. అక్కడ గొప్ప ఆదరణ, సమాధానము, ఆశీర్వాదం దేశంలో ప్రార్థిస్తున్నాము. ఇంతవరకు ఈ గంజాయిగూడ గ్రామంలో ఆయన నీ బిడ్డలు అయ్యా ఇంతవరకు చూసిన శ్రేణిమని బట్టి నీకు స్తోత్రములు. వారి హృదయాన్ని మీరు ప్రేరేపించండి. అయ్యా దిగున ప్రభా మీరు దర్శించండి, మీరు తట్టండి. ఎవరైతే అయా నీ సన్నిధిలో అయా ప్రభువుతో అయా నేను దైవమా నా యొక్క హృదయము ఆ కనిక ఇదిగోన ప్రభా తట్టిందని వారికి ఆలోచన ఇస్తే తక్షణమే నేను ప్రభా నీ సన్నిధిలో వారిని నేను నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఆయా ప్రాంతాల నుండి ఒక టీముగా ఇదిగోన ప్రభా వారికి చేస్తున్న ఆయన బిడ్డలకు వారు అడుగు పెడుతున్న ప్రతి స్థలాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. ఇంతవరకు మా గ్రామ బిడ్డల్ని అయా సినిమా రూపంలో వారు ఆయా దర్శించున్నారు. అయా మీరైన ప్రభా ఆ స్వార్థ ప్రకటించున్నారు. ఈ స్వార్థ మూలములో ఎంతమంది అయితే నేను ప్రభా ఆయన నీ చేతుల్లో పట్టబడుతున్నారో అయా మీరు ప్రేరేపించి అయా మీరైన ప్రభ నడిపించమని ప్రార్థిస్తూ సమస్త మహిమ గంత ప్రభావములు మీకు అర్పిస్తూ మరి పరిసర్యలు వారి యొక్క సంఘాలు వారి ప్రయాసాన్ని
వారి యొక్క ఆర్థికని కూడా వారిని దీవించి ఆస్వాదించి మీరు మహిమ పొందుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ చేతుల్లో భావిస్తూ యేసు నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడా ఉన్న అందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించినగాక. ఆమేన్. అందరితో బ్రతికావు, కన్న వారి నీకు ప్రాణదాతలన్నావు. తల్లిదండ్రులు ఇద్దరు కనినా ఆపలేరు ఆ క్షణము, తల్లిదండ్రులు ఇద్దరు కనినా ఆపలేరు ఆ క్షణము. గుండె చప్పుడు ఆగక ఉంది, తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందు నియమమున్న జీవితమే విడిచిపోతే తిరిగి రాని లోకము కదా. అయ్యో, ఇదేంటి? నా శరీరంలో నుండి నేను బయటకు వచ్చేస్తున్నాను. నా శరీరం నా నుండి వేరైపోతుందండి. మనిషిలోని ఆత్మ అని అనుకుంటారు. ఇది ఆత్మ, అవును, ఇది ఆత్మే. మరి ఇప్పటి వరకు నా శరీరము నేను ఒకటే అని నమ్మాను. అది నిజం కాదా? నా శరీరం నేను అని నమ్మటం అబద్ధమా? ఇప్పుడు అర్థమవుతుంది నాకు. నా శరీరం నేను కాదు, నాలో ఉన్న ఆత్మే నేను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా శరీరమే నేను అని అబద్ధాన్ని నమ్మి నన్ను నేను మోసపుచ్చుకున్నాను. అయ్యయ్యో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆ దేవుడికి నేనేమని చెప్పుకోవాలి? చేసాం శరీరంలో నుండి నిన్ను బట్టి రప్పించే నిజమేగా నీ మరణం. జనన మరణాల మధ్యన జీవనయానం, అబద్ధం నుండి నిజానికి నీ ప్రయాణం. జనన మరణాల మధ్యన జీవనయానం, అబద్ధం నుండి నిజానికి నీ ప్రయాణం. మట్టిలో మట్టిగా కలిసిపోయి ఆ చైర్ సిటీ అంతా బాగుంటుంది. వాటిని బాగుంటుంది కదా, చైర్ సిటీ ఒక్క శాతం బాగుంటుంది కదా. ఆటేస్తున్నాను ఆట మళ్ళీ చేసేస్తున్నాయి కదా. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం, నీ